మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ కృష్ణదేవరాయలు 554వ జయంతి సందర్భంగా మన రాయల్ సోదరులందరూ ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత చక్కని కార్యక్రమం మన పెద్ద సమక్షంలో జరుగుతుంది. ఇది ఇంత అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ప్రతి ఇప్పుడు మన గాజువాకలో కృష్ణదేవరాయ కళ్యాణ కాపు సోదరులందరూ మన రాయల్ సోదరులందరూ కలిసి కృష్ణదేవరాయ కళ్యాణం కట్టడం జరిగింది. అది గాజువాకలో చాలా పెద్దది. ఇందులో అందరూ కూడా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అన్ని జరుగుతున్నాయి. సో అది కమిటీ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే ఈ కృష్ణదేవరాయలు జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా మనం ఎప్పుడు జరుపుకోవాలి. ఎందుకంటే మన యూనిటీలు చాటుకోవాలి కాబట్టి మనం డెఫినెట్ గా మనం ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా చేయాలి. ఈ సంవత్సరం ఈ రకంగా చేసామంటే నెక్స్ట్ ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలి. అలాగే ఈ సర్కిల్ ఇప్పుడు ఈ సర్కిల్ లో జగ్గు సెంటర్ ఉండేది అంత ముందు. ఇప్పుడు రాయల్ విగ్రహం పెట్టడం ద్వారా మన అందరూ మన సోదరులందరూ కూడా కృషి చేసి విగ్రహం పెట్టడం జరిగింది. దీనికి రాయల్ సర్కిల్ గా నామకరణం చేశారు. అలాగే ఈ రాయల్ సర్కిల్ ని ఇంకా డెవలప్ చేసి దీన్ని ఇంకా కొంతమంది జగ్గు సెంటర్ అంటున్నారు. దాన్ని పేరు మారేటట్టుగా మేము దాన్ని కృషి చేసి దీన్ని సుందరీకరణం చేసి దీన్ని జగ్గు సెంటర్ ని రాయల్ సెంటర్ గా పేరు కూడా బోర్డు పెట్టి దీన్ని రాయల్ సెంటర్ గా మార్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ ఇయర్ కి ఈ సర్కిల్ అత్యంత చాలా నీట్ గా ఉంటది. దానికి నా సహాయ సహకారాలు తీసుకుని చేయాలని నిర్ణయించుకున్నాను. దీనికి కాను మన సోదరులందరూ రాయల్ సోదరులందరూ కూడా మీ వంతు నాకు సహకరిస్తే డెఫినెట్ గా నా ప్రోత్సహిస్తే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పేసి చేయడం అంటే ఓన్లీ మొక్కలు వేయడం లేకపోతే ఇంక చేయడం కాదు. ప్రతి వారం ప్రతి రోజు కూడా నీళ్లు పోయడం లేకపోతే దీన్ని క్లీనింగ్ చేయడం అన్ని కూడా బాధ్యత తీసుకోవాలి. మొక్కలంటే వేసేసి ఏదో చేయాలంటే ఒక రోజులో వేసేసి ఎవరైనా వేసి చేయొచ్చు. మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెయింటైన్ చేసే బాధ్యత అనేది నేను తీసుకొని దీన్ని రూపుదిద్దానని చెప్పేసి తమముఖంగా తెలియజేసుకున్నాను. విజయనగరం సామ్రాజ్యం చక్రవర్తి ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు 554వ జయంతి సందర్భంగా గాజువాక 72వ వార్డు శ్రీకృష్ణ దేవరాయల్ కూడల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఒంటరి, తూర్పు కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు శ్రీకృష్ణ దేవరాయలు అతి చిన్న వయసులోనే ఆయనకి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 20 ఏళ్ల పాటు కంటిన్యూగా భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని మరి ఆయన చక్రవర్తిగా సుపరిపాలన అందించారు. రాయల కాలంలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారని మన అందరికీ తెలుసు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన సొంతంగా కవిత్వం కూడా రాశారు. అంత గొప్ప మహానుభావుడు మా కాపు సంఘంలో పుట్టినందుకు మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనందరికీ తెలుసు అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఎవరు ఏ పార్టీ రూలింగ్ లో రావాలన్నా సరే ఖచ్చితంగా కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు ఎటుంటే అటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. అంత జనశక్తి, అంత జనబలం ఉన్న ఏకైక కులం మాది. మరి మాకు ఇప్పటి వరకు కూడా విషయం. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చేపట్టి మా అందరి ఆశలకు మరి ఆయన మా అందరి ఆశయాలకి ఆయన చిగురింపు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగు 2 రాష్ట్రాల్లోనూ కూడా మా కాపు, తూర్పు కాపు, మున్నూరు కాపు సంబంధించినటువంటి వ్యక్తే సీఎం కావాలని మీ కేటీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. మరి అతి తక్కువ సమయంలో ఖాతా బాలకృష్ణ గారు కానివ్వండి, పెద్ద రమణ గారు కానివ్వండి, మా అటక్ కమిటీ చైర్మన్ గారు మావయ్య గారు, మరి గుడివాడ అమ్మన్న గారు నాయకత్వంలో, అదేవిధంగా అప్పలరామూర్తి గారు పెద్దలు ప్రెసిడెంట్ గారు, అందరూ ఈశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాలక్ష్మి నాయుడు గారు, ఈశ్వరరావు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాపు జాతికి మహోన్నత వ్యక్తిత్వం, శిఖరాగ్రాన్ని కాపు జాతిని తీసుకెళ్లిన మహనీయులు, ఓటమెరగని సామ్రాట్ రాయల వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా రాయల్ జంక్షన్ లో గాజువాకలో ఉన్న ఏకైక రాయల వారి విగ్రహం దగ్గర కాపు నాయకులు, సీనియర్ నాయకులు అందరితో కలిసి ఆ మహనీయుని ఈరోజు ఘన నివాళులు అర్పించుకుంటూ, ఈరోజు జాతి నాకేమిచ్చిందని కాకుండా జాతికి నేనేం చేశాననే దృక్పథంతో గాజువాక నియోజకవర్గంలో ఉన్న కాపు సోదరులు కావచ్చు, కాపు నాయకులు కావచ్చు,
జాతికి అంకితం అవుతూ ఈ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారి బాటలో పయనిస్తూ అలాగే స్వర్గీయ శ్రీ రంగా గారి మార్గాన్ని అనుసరిస్తూ ఈ రోజు కాపులకి గాజువాక నియోజకవర్గంలో ఒక సమున్నత స్థానం తీసుకెళ్లేలాగా ఈ రోజు ముందుకెళ్తున్నారు. దానికి ఒక కాపులకి పెద్దన్నగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో నాయకత్వం వహిస్తూ ఈ రోజు కాపులు అంటే కేవలం పల్లకి మోసే వాళ్ళే కాదు, పదవులు తెచ్చేవారు, పైన పదవుల్ని డిసైడ్ చేసేవారు అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క నాయకత్వ పటిమతో ఈ రోజు తెలపడం, అలాగే రేపు రాబోయే రోజుల్లో కాపులకి ఇంకొక మహోన్నత స్థానం కల్పించాలని చెప్పేసి ఈ కూటమి నాయకులను కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మన జాతి నేత ఆంధ్ర భోజుడు మరి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి 554వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మనం జయంతిని ఎంతో వైభవంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మీకు తెలుసు, ఇవాళ గాజువాకలో శ్రీకృష్ణదేవరాయల పేరు ప్రతిష్ట వచ్చేలా ఆయనకి ఇక్కడ మన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ 15 కోట్ల విలువ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల కన్వెన్షన్ ఇవాళ కట్టాము. ఇది ఈవేళ ఉత్తరాంధ్రకే అది చాలా సాటినటువంటిది, అది కూడా చాలా దిగ్విజయం నడుస్తుంది. అలాగే మంచి విగ్రహం ఇది. దీన్ని కూడా ఇంకా ప్యూరిఫికేషన్ చేసి త్వరలో దాన్ని కూడా మంచి ఎంతో బాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి ఆ మహారాజా ఆ రోజుల్లో సింహాచలంలో ఏ టెంపుల్కి వెళ్ళినా శ్రీకృష్ణదేవరాయలు కనపడతారు. దేవతలు కనపడిన వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆయన చేసిన కార్యక్రమాలు అతి తక్కువ టైంలో ఆయన జీవించినా ఆయన అనేక దేశంలో అత్యున్నతమైన రాజుగా ఆయన తీర్చిపెట్టి చర్చ ఉంటారంటే ఆయన చేసిన కార్యక్రమాలు. ఆయన సంపద అంతా కూడా ఈవేళ గుళ్ళకి, గోపురాలకి, పేద ప్రజలకి, పేదవాళ్ళని ఉండకూడదు అంటే ఒక తపంతో జయంతో పనిచేయబట్టి ఈవేళ శ్రీకృష్ణదేవరాయల్ని 554 సంవత్సరాలు అయినా సరే ఈవేళ మర్చిపోలేదంటే ఆ మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా మన జాతిని కూడా ఉద్ధరించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ విధంగా మన జాతి వేళ ఇంత అభివృద్ధి చెందిందంటే అటువంటిదే. అదేవిధంగా ఆయన చేసిన కార్యక్రమాలు ఆయనలాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన తాలూకా వ్యక్తి ఒకడు ఖచ్చితంగా అటువంటి స్థాయికి వెళ్తారని నేను తప్పకుండా నమ్ముతున్నాను. భవిష్యత్తులో తప్పకుండా అటువంటి ఉంటుందని నేను అనుకుంటున్నాను.